హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియోలో బీట్రూట్తో లిప్ బామ్ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు చూపిస్తాను. ఈ వీడియోని చూడబోయే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా బీట్రూట్ని తీసుకోవాలి. ఇక్కడ నేను చిన్నగా ఉన్నాయనేసి 2 బీట్రూట్ని తీసుకున్నాను. మీడియం సైజ్ అయితే ఒకటైతే సరిపోతుంది. ఇలా బీట్రూట్ని పీల్ ఆఫ్ చేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే, మనం మిక్సీ పట్టుకునేటప్పుడు దీంట్లో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు. అలాగే డైరెక్ట్గా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్ట్రైనర్తో కానీ లేదంటే పల్చటి క్లాత్తో కానీ దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. దీంట్లో ఉన్న జ్యూస్ తీసుకోవాలి. ఇక్కడ నేను క్లాత్ అయితే ఈజీగా ఉంటుందనేసి ఇలా చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే స్ట్రైనర్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇలా జ్యూస్ అంతా తీసిన తర్వాత ఇప్పుడు ఈ జ్యూస్ని మనం స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. దీన్ని ఇలాగే డైరెక్ట్గా కూడా లిప్ బామ్కి యూజ్ చేయొచ్చు, కానీ ఇక్కడ నేను మరిగిస్తున్నాను. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని 2 to 3 minutes వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని దీన్ని మరిగించుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న జ్యూస్ క్వాంటిటీ అనేది ఆఫ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు వేరొక బౌల్లోకి వ్యాజ్లిన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను 5 రూపీస్ వ్యాజ్లిన్ డబ్బా తీసుకున్నాను. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా ఈ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బీట్రూట్ జ్యూస్ని 3 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని దీన్ని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది స్పూన్తో అయితే మిక్స్ అవ్వదండి, మనం చేయితోనే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కనీసం 2-3 minutes వరకైనా ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. ఈ వ్యాజ్లిన్ అనేది ఈ బీట్రూట్ జ్యూస్లో మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అదేవిధంగా ఇందులోకి 2-3 డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ని వేసుకోవాలి. ఇది పెదాలకి మాయిశ్చరైజింగ్గా పనిచేస్తుంది. ఇంకా మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సూల్ ఉంటే ఒకటి వేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి లిప్ బామ్ అనేది రెడీ అయింది. ఈ లిప్ బామ్ని డార్క్ లిప్స్ ఉన్న వాళ్ళు కంటిన్యూగా అంటే డైలీ ఒక 1 month వరకు అప్లై చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా లిప్ బామ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వాడుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.